ఈరోజు సాక్షి పేపర్లో చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాస్తవం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకి నిన్ను జైల్లో పెట్టకుండా ఇంతకాలం రోడ్డు మీద తిరగనివ్వడం చంద్రబాబు గారు చేసిన తప్పు. ఆయన ఆ తప్పు చేయబట్టే ఇవాళ నువ్వు నుంచిన పేపర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయితే ఒక విషయం సంతోషించదగ్గ విషయం ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత ఆయన వెంకటరామరెడ్డి వైసీపీ మనిషి అవని లేదంటే ఇంకో రకంగా అవని ఒక ఉద్యోగి గురించి చాలా బాధపడుతూ మదన పడుతూ ఉద్యోగ సంఘాల గురించి ఉద్యోగులకు ఆయన చేసిన మేలు గురించి ఇవాళ పబ్లిక్లో పేపర్లో మాట్లాడటం జరిగింది. ఎవరి వెంకటరామరెడ్డి? కాకర్ల వెంకటరామరెడ్డి, సెక్రటరియట్ ఎంప్లాయీ. ఆయన డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. ఉద్యోగికి కాండక్ట్ రూల్స్ ఉంటాయి. కాండక్ట్ రూల్స్లో అవినీతి, క్రమశిక్షణ రాహిత్యం, అయితే పని పట్ల నిర్లక్ష్యత, పని చేయకపోవటం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మీద క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు అనేది కాండక్ట్ రూల్స్లో ఉంటుంది. ప్రతి కాండక్ట్ రూలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అప్లై అవుద్ది. ఆల్మోస్ట్ అవి ఒకలానే ఉంటాయి. అయితే వెంకటరామరెడ్డి గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిస్మిస్ చేసిందని గగ్గోలు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగింది తెలుసుకోకపోవటం దురదృష్టం. ఏం జరిగింది? ఏప్రిల్ 24లో అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ కాకర్ల వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సిపి ఆర్టీసీ యూనియన్ నాయకుడు చంద్రయ్య కలిపి కడప జిల్లాలో 4 డిపోల్లో ప్రత్యక్షంగా జెండాలు పట్టుకుని వైసీపీకి ఓటేయండి అని చెప్పి పాంప్లెట్లు పంచుతూ డిపోలో ప్రచారం చేశాడు. ఇది జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ అంటే 2 ఏప్రిల్ 2024 సంవత్సరంలో. అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్, కడప బద్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టాడు. ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ వెంకటరామరెడ్డి కానీ ప్రభుత్వ ఉద్యోగులే, వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీకి జెండాలు పట్టుకుని బాంప్లెట్ పంపించడం నేరం, దీని మీద తగు చర్య తీసుకోండి అని చెప్పి కలెక్టర్ ఎవరైతే ఈఆర్ఓగా ఉన్నాడో ఆయనకి రిపోర్ట్ పెట్టాడు. రిపోర్ట్ పెడతామే కాదు, ఒక 4 ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేశారు వెంకటరామరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద. ఒక ఎఫ్ఐఆర్ 137/2024 డేటెడ్ 2/4/24. వాళ్ళ మీద ఆ ఎఫ్ఐఆర్లో ఏంటి? ఎన్ఎంయు డిపో సెక్రటరీ వెంకటరామరెడ్డి, చెల్లా చంద్రయ్య, వీళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్. అంటే ఎలక్షన్ కోడ్ వైలేషను, ప్రభుత్వ ఉద్యోగిగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం 2. అలాగే రెండో ఎఫ్ఐఆర్ 81/2024. ఇది ప్రొద్దుటూరులో పెట్టారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అలాగే వెంకటరామరెడ్డి మీద. మూడో ఎఫ్ఐఆర్ 116/2024 డేటెడ్ 2/4/24. ఇది ఎక్కడ? చెల్లా చంద్రయ్య, వెంకటరామరెడ్డి మైదుకూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు వీళ్ళిద్దరి మీద. అలాగే 4వ ఎఫ్ఐఆర్ 166/2024 డేటెడ్ 2/4/24 కడపలో. అంటే 4 ఎఫ్ఐఆర్లు ఎక్కడ పెట్టారు? బద్వేలు, కడప, మైదుకూరు, పొద్దుటూరు. 4 డిపోల్లో నువ్వు వైసీపీ నాయకుడు, యూనియన్ నాయకుడు చంద్రయ్య కలిపి 4 డిపోల్లో పబ్లిక్గా పాంప్లెట్లు పంచుతూ జెండాలు పట్టుకుని మీరు క్యాంపెయిన్ చేశారు కాబట్టి, ఎలక్షన్ కోడ్ వైలేషన్ చేశారు కాబట్టి అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్ 4 ప్లేసుల్లో అంటే బద్వేలు, కడప, మైదుకూరు, పొద్దుటూరు ఈ 4 చోట్ల ఎఫ్ఐఆర్ బుక్ అయినాయి. 2/4/2024 ఏ ప్రభుత్వం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే కదా ఉంది. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా, సెక్రటరియట్ ఎంప్లాయీ కదా, ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? చంద్రయ్య కూడా అంతకుముందు పెద్ద ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్గా చేశాడు కదా. తర్వాత మీరు పిలిచి అతన్ని ఆర్టీసీని విడదీయాలని చెప్పి వైఎస్ఆర్
ఎన్ఎంయూని మీరు పెట్టించి అతను ప్రెసిడెంట్ చేశారు. వీళ్ళిద్దరికి తెలియదా ఎలక్షన్ కోడ్ ఉండగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం తప్పని? చేశారు. ఒక చోట చేశారా? 4 చోట్ల చేశారు. జెండాల బట్టి తిరిగి పాంప్లెట్లు ఇచ్చి వైసీపీకి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేశారు వాళ్ళు. మేము కంప్లైంట్ ఇచ్చామా? తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదే. రిటర్నింగ్ ఆఫీసర్ బద్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చాడు. ఇది జరిగిన వాస్తవం. మీరు మాజీ ముఖ్యమంత్రిగా తెలుసుకోండి. జీవో నెంబర్ 464 డేట్ 21/8/2024. ఈ జీవోలో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎలక్షన్ టైంలో కలెక్టర్ కడప వీళ్ళందరూ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారని చెప్పి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు పాపం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేము అధికారంలో రాగానే, మా పార్టీ అధికారంలో రాగానే ఏదైతే రిపోర్ట్ ఉందో రిపోర్ట్ మీద కలెక్టర్ని ఎంక్వైరీ చేయమన్నారు. ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 18/4/2004లోనే ఆ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ మీద వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారు? సెక్రటరీ పంచాయతీరాజ్, ఎక్కడో ఆయన పనిచేస్తున్నాడో ఆయనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారు? మీ ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీ సస్పెండ్ చేశాడు. 18/4/2004లో ఎవరున్నారు? ఎలక్షన్ కోడ్ ఉంది, మేము లేవు. సస్పెండ్ చేశారు. మిమ్మల్నే కాదు, ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ చేశారు. ఎలక్షన్లు అయినాయి, 11 సీట్లు వచ్చినాయి, మా ప్రభుత్వం వచ్చింది. దీని మీద అనేక రకాలైన పిటిషన్లు, కంప్లైంట్స్ వచ్చినాయి. ప్రభుత్వం వెరిఫై చేసింది. ఎస్, నువ్వు తప్పు చేసావు, వైలేషన్ జరిగింది. ఆ వైలేషన్ ప్రకారం మీ ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభమైనాయి. జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు ఇద్దరు మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరగల, మీ ప్రభుత్వంలోనే దీని మీద రిపోర్ట్లు రావటం, దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత జూన్లో వచ్చింది. ఆగస్టులో మేము దీని మీద ఎంక్వైరీ చేసాం. ఏది అసలు ఇదంతా ఎలా జరిగింది, ఏంటి, ఇది వాస్తవం కాదా? ఎందుకంటే అది చట్టపరంగా ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా సస్పెండ్ చేస్తే ఏ కారణాలను సస్పెండ్ చేశారో ఆ కారణాలు అబద్ధమా నిజమా అనే విషయాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేశారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఆగస్టు 24లో ఈ ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా క్లియర్గా కలెక్టర్ కానీ ఎంక్వైరీ రిపోర్ట్లో వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు పాల్గొన్న మాట వాస్తవమే. వీళ్ళు పాల్గొనడమే కాదు, వీళ్ళు చేసిన క్యాంపెయిన్ ప్రొసీజర్ ఆ రోజున అంటే 2/4/2024 ప్రభుత్వ ఉద్యోగులు ఈ రకంగా వైసీపీ నాయకుల కంటే ఎక్కువగా ప్రచారం చేసి జెండాలు పట్టుకుని పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసిన పరిస్థితి. ఇది వాస్తవం కాదా? ఇది ఈరోజు పేపర్ కాదు. 2/4/2024 మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసిన సత్యాలు ఇవి. అది కలెక్టర్ గారు ఆయన రిపోర్ట్లో ఎస్ ఇవంతే వాస్తవమే, మా దగ్గర వీడియో క్లిప్పింగ్లు అన్నీ ఉన్నాయి, పేపర్ కటింగ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ వెంకటరామరెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి రాయటం జరిగింది. అప్పుడు ఈయనకి మన ప్రొసీజర్ ప్రకారం, కాండక్ట్ రూల్స్ ప్రకారం ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఆ ఛార్జెస్ ప్రూవ్ అయినాయి కాబట్టి మొన్న 20వ తారీఖున ఏ పనిష్మెంట్ అయితే ఇవ్వచ్చో ఆ పనిష్మెంట్ ఇచ్చి ఆ ఎంక్వైరీ కంప్లీట్ చేశారు. పనిష్మెంట్లో చాలా రకాలు ఉన్నాయి. డిస్మిస్ చేయొచ్చు, డిమోషన్ చేయొచ్చు, ఉన్న క్యాడర్ తగ్గించవచ్చు, పెన్షన్ తీసేయచ్చు, రకరకాల పనిష్మెంట్లు ఉన్నాయి.
చేసిన నేరం బట్టి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వలన గైడ్లైన్స్ అలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు డిస్మిస్ చేశారు. ఓకే, డిస్మిస్ చేశారు. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి. అతను ఎక్కడో సెక్రటేరియట్లో 12 మందిల్లో, ఆయన చీఫ్ సెక్రటరీ కాదు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు, ఒక సెక్షన్ ఆఫీసర్. అతను డిస్మిస్ చేస్తే చంద్రబాబు నాయుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నువ్వు చెప్పడం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఇవాళ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇవాళ వాస్తవాల్లోకి వచ్చారు. ఇప్పుడు దాకా గాలిలో ఉన్నారు, ఎక్కడెక్కడో మేము వస్తే పొడి చేస్తాం, మేము వచ్చి ఇరిచేస్తాం, మీ సంగతి తేలుస్తాం, ఇవన్నీ మాట్లాడారు. అట్లాగే మీరు 29 మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోండి. ఏంటి దాని గురించి ఎందుకు అంత ఇబ్బంది? ఇప్పుడు మీ తరఫున గతంలో మీ నాన్నగారి తరఫున కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని రిజైన్ చేసి కంటెస్ట్ చేస్తే వాళ్ళు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ప్రభుత్వంలో కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి. సో మీరు కూడా వస్తే వెంకటరామరెడ్డి ఉద్యోగం ఇచ్చుకోండి, ప్రమోషన్ ఇచ్చి ఇదిగో ఇంకో 3 ఏళ్ళు ఉంది, ఈ 3 ఏళ్ళ జీతం అన్నీ సర్వీస్లో ఉన్నట్టుగా ట్రీట్ చేసి మీరు జీవో ఇచ్చుకోండి. ఏమన్నా అధికారం మీకు ఉంటుంది కదా ఆ రోజున. దానికి చంద్రబాబు నువ్వు తప్పు చేస్తున్నావు, వెంకటరామరెడ్డి చేసిన అన్యాయం అని చెప్పి ఇవాళ మీరు గుండెలు బాదుకోవడం దేనికి? మీరేం చేశారు మీ హయాంలో? వెంకటరామరెడ్డి ఒకడే ఉద్యోగ రాష్ట్రంలో? మీరు సచివాలయంలో ఎంప్లాయీస్ని రామకృష్ణని సస్పెండ్ చేసి జైల్లో పెట్టించినప్పుడు, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొంతమందిని అపాయింట్మెంట్ ఇవ్వకుండా సస్పెండ్ చేసినప్పుడు, ఎల్వి సుబ్రహ్మణ్యం విషయం ఏమైంది? అసలు ఏబీ వెంకటేశ్వరరావు మీరేం చేశారు? హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడి 5 సంవత్సరాలు మీరు వీఆర్లో ఎన్ని వందల మందిని మీరు వీఆర్లో పెట్టారు. డాక్టర్ సుధాకర్ని ఎందుకు కొట్టించారు? మాస్క్ అడిగినందుకు. ఇవన్నీ ఈ నేరాల ఘోరాలని మా టైంలో జరిగినాయా? ఇవాళ ఒక వెంకటరామరెడ్డికి డిస్మిస్ చేసేపాటికి ఏదో ధర్మం అంతా అధర్మం అయిపోయినట్టు మాట్లాడుతున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అసలు నువ్వు చేసిన అరాచక పాలన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే. వెంకటరామరెడ్డిని అడ్డుపెట్టుకుని ఆ రోజు జరిగిన ఉద్యమంలో ఏది బీఆర్టీఎస్ ఉద్యమానికి ఉద్యోగస్తులు 1,00,000 మంది వస్తే బెదిరిపోయి ఉద్యోగ నాయకులందరిని పిలిపించి బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పీఆర్సీ రివర్స్ బయాస్ ఇచ్చావు. భారతదేశంలో రివర్స్ బయాస్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే. నువ్వు వెళ్ళిపోయిన నాటికి 30,000 కోట్లు బాకీలు ఉన్నాయి ఉద్యోగస్తులకి. ఆ 30,000 కోట్లు పెట్టుకుంటే ఇప్పటికి పీఆర్సీ వచ్చేది ఉద్యోగస్తులకి. ఇప్పటికి 20,000 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. వాళ్ళ సిపిఎస్ బాకీలు అన్నీ అప్డేట్ చేసాం. ఇవాళ సిపిఎస్ పేమెంట్లో అప్డేట్గా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే. ఏపీ స్టాండ్స్ ఫస్ట్. నీ టైంలో 10 నెలల బాకీలు పెండింగ్ పెట్టావు. జీపీఎఫ్ డబ్బులు ఇవ్వాలా, ఏపీజేలో డబ్బులు ఇవ్వాలా. నిన్న కాక మొన్న 7,000 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకి. ఏం చేసావు నువ్వు? మాడుతున్నావు. నీకు అసలు హక్కు ఉందా? చంద్రబాబు నాయుడు చేసిన తప్పే. ఎందుకంటే మేము పద్ధతిగా ప్రజాస్వామ్యంగా పోతాం. నీలాగా అరాచకంగా పోయి ఎమ్మెల్సీ మర్డర్ చేయిస్తే ఆయన తీసుకొచ్చి హౌస్లో కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టుకున్నావు నువ్వు. అటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయడు. కాబట్టి నువ్వు ఇవాళ ఎగిరెగిరి పడుతున్నావు మాట్లాడతాకి. అదే నీ గవర్నమెంట్లో మేముంటే నన్ను కూడా నువ్వు అరెస్ట్ చేయించావు. ఎవడో ఆ కేఎస్ ఉన్నాడు కానీ పెట్టుకుని ఆ రోజున వారితో కంప్లైంట్ ఇప్పించుకుని నన్ను సిఐడి కేసు పెట్టించావు లోకాయుక్త ద్వారా ఆర్డర్ తెప్పించుకుని. ఆడు నీ దెబ్బకు పారిపోయాడు పక్కకి. ఇవి నువ్వు చేసిన పనులు. వెంకటరామరెడ్డి ప్రొఫైల్ తెలుసా నీకు? సెక్రటరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీ గచ్చిబౌలిలో ఉన్న దానికి డైరెక్టర్ అయ్యి అప్పుడున్న ప్రెసిడెంట్ని దించేసి ఇతను ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి బిగినైన అరాచకాలు. నీకంటే ఘనుడు వెంకటరామరెడ్డి. ఆ ఖాళీ స్థలాలన్నీ ప్లాట్లలాగా ఇచ్చేసి పబ్లిక్ యూటిలిటీ ఉన్న స్పేస్ని అంతా కూడా అమ్మేసుకుని గందరగోళం చేసి కంప్లైంట్స్ వస్తే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మొత్తం సొసైటీ బాడీ అంతా రద్దు చేసి పర్సన్ ఇన్ఛార్జ్ పెట్టించిన పరిస్థితి తెచ్చిన వాడు వెంకటరామరెడ్డి. సెక్రటరీ ఎలక్షన్లో ఎలా గెలిచాడు అందరికీ తెలుసు కదా. మీ హస్తం సంగతి తెలుసు కదా.
పోనీ ఏదన్నా ఎంప్లాయీస్కి మంచి చేశాడా? నువ్వేం చెప్తే అది ఎంప్లాయీస్ నాయకులతో మాట్లాడటం, వాళ్ళతో బెదిరించటం, ఇది వాడు చేసిన బ్రోకరేజ్. వాళ్ళని డిస్మిస్ చేస్తే నువ్వు మాట్లాడతావేంటి? నీ వల్ల కొన్ని వేల మంది నష్టపోయారు ఉద్యోగస్తులు. కరోనాలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమ్మంటే ఎంతకాలం చేస్తారని చెప్తే నీ నాడు నేడుకి హెడ్ మాస్టర్లు ఎంతమంది చనిపోయారు? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది చనిపోయారు? కరోనాకు బయట తిరగకూడదంటే నీ బలవంతపు ఇన్స్ట్రక్షన్ వలన బయటకు వచ్చి ఎంతమంది చనిపోయారు తెలుసా? నీకు లెక్క తెలుసా? ఇవాళ వచ్చి నువ్వేదో మాట్లాడుతున్నావు ఉద్యోగస్తుల గురించి. నువ్వు ఉద్యోగస్తుల గురించి మాట్లాడే అర్హత నీకు ఒక్కటి కూడా లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగస్తుల పాలిట నువ్వు నరకాసురుడివి. ఒక్క ఉద్యోగ సంఘం జగన్మోహన్ రెడ్డి మాకు మంచి చేశాడని చెప్పానండి. ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 50 సంఘాలు ఉన్నాయి, కొంచెం యాక్టివ్గా ఉన్న సంఘాలు. బ్లాక్మెయిలు, హెరాస్మెంటు. కాబట్టి వెంకటరామరెడ్డి ప్రొఫైల్ తెలియకుండా ఆయన వైఫ్ ముషీరాబాద్ వైసీపీ టికెట్ అడిగింది కదా, తెలుసు కదా. ఇవాళ కాదు, వెంకటరామరెడ్డి మొదటి నుంచి మీ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద రాజకీయ నాయకుడికి దగ్గర బంధువు. ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఉద్యోగ సంఘాలుగా మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అవి 4 వాల్స్లో మేము మాట్లాడుకుంటాం. ఈ పార్టీ మంచిదా, ఆ పార్టీ మంచిదా, ఎవరు ఉద్యోగస్తులకి బాగున్నారు, ఎవరికి మనం మద్దతు ఇవ్వాలి, ఇవన్నీ మేము ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం. అలా ఇంటర్నల్గా మేము 2014, 2019లో మేము మాట్లాడుకున్నప్పుడు విశాఖపట్నం, కర్నూలులో కానీ నేను గోపాల్ రెడ్డి ఉన్నప్పుడు మా మీద కూడా ఛార్జెస్ పెట్టారు ఆ రోజున. మీరు ఇంటర్నల్ కూడా మాట్లాడుకోకూడదని మేము గట్టిగా చెప్పాం ప్రభుత్వాలకి. మా ఇంటర్నల్గా మా ఇష్టం వచ్చి మాట్లాడుకుంటాం, నీకు అనవసరం అని చెప్పి. మేము ఎక్కడ పబ్లిక్ క్యాన్వాస్ చేయలే. నువ్వేదో బెంగళూరు విషయం చెప్తున్నావు. బెంగళూరులో అది క్లోజ్ డోర్స్ మీటింగ్. అది ఎవడో వీడియో తీసిస్తే నాకేం సంబంధం? అది మేము వెంకటరామరెడ్డి లేక 4 డిపోల్లో జెండాలు పెట్టిన, పాంప్లెట్ పెట్టిన క్యాంపెయిన్ చేయలేదే. అదొక సమావేశం ఇంటర్నల్గా. మీ ప్రభుత్వంలో మెమో ఇచ్చారు, మీ ప్రభుత్వంలో సమాధానం ఇచ్చాం, క్లోజ్ చేశారు. వెంకటరామరెడ్డిది అలా కాదు కదా. 4 డిపోల్లో ఆ ఎన్ఎంయూ లీడర్ చంద్రయ్య, ఇంకో 10 మంది ఎంప్లాయీస్ జెండాలు పట్టుకుని పాంప్లెట్లు ప్రతి ఎంప్లాయీకి పంచి వైసీపీ ఓటేయమని చెప్పిన పరిస్థితి. అలా చేస్తే ఏ ఎంప్లాయీ అయినా తప్పేది. కాండక్ట్ రూల్స్లో ఎంప్లాయీస్ రాజకీయ ప్రచారంలో కానీ రాజకీయంగా ప్రేరేపిత చర్యలు కానీ చేయకూడదు. ప్రత్యేకించి ఎలక్షన్ కోడ్లో అసలు చేయకూడదు. ఏదో మా అన్నయ్య తమ్ముడు ఎమ్మెల్యే అయితే మిగతా టైంలో కలవటం వేరు, కానీ ఎలక్షన్ కోడ్లో అతను మా అన్నయ్య తమ్ముడైనా దూరంగా ఉండాలి. అదే ఉద్యోగస్తులకు ఉన్న కాండక్ట్ రూల్స్ అవి. ఆ రూల్స్ మీ వెంకటరామరెడ్డికి తెలుసా లేదనేది మీరు అడగాలి పిలిచి వెంకటరామరెడ్డిని. వెంకటరామరెడ్డి భార్యకి ముషీరాబాద్ టికెట్ ఇవ్వడానికి దాదాపుగా ఖరైన విషయం అబద్ధమని నిజమని చెప్పండి. వెంకటరామరెడ్డి బిల్డింగ్ సొసైటీలో విజిలెన్స్ రిపోర్ట్ వేస్తే ఆ బాడీ రద్దు చేసి ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టారా లేదనేది మీరు చెప్పండి. మీరు 30,000 కోట్ల బాకీలు పెట్టలేదా? అందుట్లో వాళ్ళకి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం 22,000 కోట్లు ఇప్పటికి ఉద్యోగులకు చెల్లించింది. ఆ బాకీలు లేకపోతే వాళ్ళ ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చి వాళ్ళకి కొద్ది గొప్ప లాభం చేకూర్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అవకాశం మీరే పోగొట్టారు. కాబట్టి మీరు ఏదో మీకు సాక్షి ఉంది, పత్రిక ఉంది, టీవీ ఉందని మాట్లాడితే జనం హర్షించరు. ఉద్యోగస్తులకు ఈ వివరాలు తెలియవు. మీ ప్రభుత్వంలోనే వెంకటరామరెడ్డి మీద, ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద యాక్షన్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 24లోనే ఆర్డీఓ బద్వేలు, కలెక్టర్ కడప రిపోర్ట్ మీదే మీ ప్రభుత్వంలోనే ఇతను సస్పెండ్ అయ్యాడు. మీ హయాంలో ఎలక్షన్ ముందే సస్పెండ్ అయ్యాడు, మాకు సంబంధం లేదు. మరి ఆ రోజు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా, మరి సెక్రటరీ చెప్పి ఆపమని చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలా మీరు? తర్వాత మేమేం చేస్తాం? ఆ రికార్డు తీసేస్తాం. మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రికార్డు మేము తీసేస్తామా? మేము రక్షించడానికి. నువ్వు గెలిచి వచ్చి ఆ పని చేసుకో. ఇప్పుడు చెప్తున్నావు కదా 29 మేము వస్తాము, పొడి చేస్తాం, ఎరగదీస్తామని.
అప్పుడే వెంకటరామరెడ్డికి ఉద్యోగం ఇచ్చుకో, ఏరియాస్ ని పే చేసుకో, ఎవడ కాదన్నాడు. కాబట్టి మీకు మీడియా ఉందనో, పత్రికల్లో వేసుకునే హక్కు ఉందనో, అవకాశం ఉందనో మీ సొంత రాతలు రాస్తే ప్రజలు ఎవరు నమ్మరు. వెంకటరామరెడ్డి నీకంటే ఎక్కువ అరాచకాలు చేశాడు సెక్రటేరియట్లో. ఆయన కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సీట్లలో మానిటరీ ట్రాన్సాక్షన్ చేసి పోస్టింగ్లు ఇచ్చుకున్నాడు. ఇది వాస్తవం. కాబట్టి వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయటం అనేది ఉద్యోగస్తుల యొక్క సర్వీసు నిబంధన ప్రకారం జరిగింది. మరి నువ్వు ఏబి వెంకటేశ్వరని 5 years ఎందుకు పెట్టావు? ఎల్వి సుబ్రహ్మణ్యం హెచ్ఆర్టీకి ఎందుకు వేసావు? ఆ డాక్టర్ గారు మాస్క్ ఎందుకు ఆయన ఎందుకు కొట్టించావు? ఈయనంటికి నువ్వు సమాధానం చెప్పు. చెప్తే వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయటం అనేది ఏ సందర్భంలో జరిగిందో ప్రభుత్వం చెప్పుద్ది. అది చెప్పకుండా ఊరికనే స్టేట్మెంట్లు ఇస్తే అది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి కుటుంబం మొత్తం వైసీపీ, మాకు తెలుసు, అది ప్రజలకు తెలియకపోవచ్చు, అయితే అభిమానం ఉండొచ్చు. మేము కూడా ఉద్యోగ సంఘాలుగా కొన్ని ప్రభుత్వాలు సమర్థించిన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వాలను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు మేము ఇంటర్నల్గా మాట్లాడిన విషయాలే తప్ప పబ్లిక్ ఎట జెండా పట్టుకుని చొక్కా వేసుకుని తిరగలేం మేము. కాబట్టి ఇవాళ ఏది జరిగినా అది ప్రభుత్వ ఉద్యోగుల కాండక్ట్ రూల్స్ ప్రకారం జరిగింది. దానికి ఎవరైనా ఒకటే. గతంలో కూడా చాలామంది ఎంప్లాయీస్ తెలుసో తెలియకో వాళ్ళ చుట్టాలు ఎవరో ఇలా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉంటే, ఎలక్షన్ క్యాంపెయిన్ దగ్గర ఉంటే ఆ ఫోటోలు తీసి ఎలక్షన్ కమిషన్ పంపిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ ఇంటెన్షన్ ఉండదు. ఏదో మా తమ్ముడు ఎమ్మెల్యే అయితే నేను వెళ్తాను వాడి ఇంటికి, అది ఫోటో తీసి పెడితే ఎలక్షన్ కోడ్లో తప్పే, నేరం అది. కానీ అది ఇంటెన్షన్ చేసింది కాదు అది. కానీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా 4 డిపోల్లో ప్రచారం చేయటం అనేది ఉద్దేశపూర్వకంగా చేసింది. కాబట్టే మేజర్ పెనాల్టీ డిస్మిస్ అనేది ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని ఆయన వ్యక్తిగతం, దాన్ని ఎలా తీసుకుంటాడా, కోర్టుకు వెళ్తాడా లేకపోతే అప్పీల్ చేసుకుంటాడా, అది ఆయన ఇష్టం. కానీ రాజకీయంగా నీకు మాట్లాడే అర్హత లేదు. నీ చిట్టా చదవాలంటే ఒక పూట చాలు. జగన్మోహన్ రెడ్డి, దయచేసి ఇటువంటి విషయాలు తలదొచ్చుకుంటూ ఉంటేనే నీకు నీ పార్టీకి ఇప్పుడున్న గౌరవం మిగులుతుందని నేను అడ్వైజ్ చేస్తున్నాను.